మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం వ్యవస్థాపకులు. మెగాస్టార్ చిరంజీవితో మీ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎలాంటిది? మా బ్రదర్ చిరంజీవి గారికి బాగా క్లోజ్ ఉండేది. కళ్యాణ్ గారితో కూడా చిరంజీవి గారితో కూడా బాగా క్లోజ్గా ఉండేది. ఆ క్లోజ్గా ఉన్న క్రమంలో 2009లో ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో చిరంజీవి గారు, తను ఆబ్వియస్లీ అది ఫాలో కావాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరి అనుబంధం చాలా పాతది కాబట్టి తను ఆబ్వియస్గా ప్రజారాజ్యంకు చిరంజీవి గారికి మద్దతు కూడా తెలిపిస్తాను. ప్రజారాజ్యం అంటే చిరంజీవి గారితో ఎంత అనుబంధం ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు పెట్టింది సమైక్యవాదం వినిపించే పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అయితే అప్పటికే మీ బాబాయ్ గారు ప్రత్యేక తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం మీ బాబాయ్ గారు పోరాటం చేశారు. ఈ సందర్భంలో ప్రత్యేక తెలంగాణ వాదానికి మద్దతు పలకాల్సిన మీ సోదరుడు వంశీధర్ గారు పీఆర్పీలో ఎలా కొనసాగారు? నాగరాజు గారు, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ అనేది తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన పార్టీ. తెలంగాణలో కూడా చిరంజీవి గారికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆ రోజు జరిగిన ఎన్నికలల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ ఓట్లు పడ్డాయి చిరంజీవి గారికి. అయితే తెలంగాణను లేకపోతే ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని పెట్టిన పార్టీ కాదు అది. టోటల్ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అయితే టీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ పార్టీగా ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే, గతంలో ఎటువంటి ఉద్యమాలు జరిగినా కూడా అంత హెసిటేషన్ రూపంలో జరిగేటి. దానికి వినూత్నమైనటువంటి ఆలోచన ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పి షిబు సోరెన్ గారు స్ఫూర్తి కేసీఆర్ గారికి. అయితే తను స్టార్ట్ చేసినటువంటి పాలసీ అది. ఇది రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ద్వారానే కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి అనేటువంటిది తను పార్టీ స్థాపించిన రోజే చెప్పారు. ఇక్కడ పార్టీలకు ప్రాంతం అనేది లేదు. ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే రాజకీయ పార్టీ స్థాపించారు కేసీఆర్ గారు, అంతే, వేరేం లేదు. అయితే చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఉండేనో అది 100% మంచిగా ఉండే. వాళ్ళు సాధించుకోలేకపోయారు. చిరంజీవి గారికి పార్టీ నడిపేంత సమర్థత లేక వాళ్ళు లాస్ అయ్యారు తప్ప చిరంజీవి గారి మేనిఫెస్టో బాగుండే, 100% బాగుండే. చిరంజీవి గారి మేనిఫెస్టో బాగుంది కానీ పార్టీ నడిపే సమర్థత చిరంజీవి గారిలో లోపించింది అంటారు. 100%. ఎలా గమనించారు మీరు అది? ఎప్పుడైతే బీఫామ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిందో అప్పటికే బయట మొత్తం అందరికీ తెలిసిపోయింది అక్కడ డబ్బులు ఇస్తే ఇస్తురట. అవునా? అట్లా ఉండదు కదా. ఇప్పుడు క్యాండిడేట్ను కరెక్ట్ చూస్ చేసి కరెక్ట్గా సర్వే చేయించుకొని సిన్సియర్గా ఉండి మనం చేస్తే కరెక్ట్ ఉంటుంది అది. అంతేగాని మనము ఎవరో వస్తే ఎవరో రికమెండేషన్ చేస్తే మరి ఆడ ఆ నియోజకవర్గంలో ఆయన ఏ వర్గానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, మరి అక్కడ ఎట్లున్నది పరిస్థితులు, ఇంతకుముందు ఆయనకున్న రాజకీయ అనుభవం ఏంది అనేది అన్నీ చూడాలి కదా. చూడకుండా ఇష్టం ఉన్నట్టు బీఫామ్స్ ఇస్తే గెలుస్తారా? బీఫామ్లు అమ్ముకున్నారని మీరు భావిస్తున్నారా? అమ్ముకున్నారంట, అది క్లియర్గా అంటారు, చాలామంది అంటారు. మరి చాలామంది అంటారు కానీ మీకు తెలియదు. అంటే నేనైతే ఎప్పుడు పిఆర్పి పార్టీ ఆఫీస్ కూడా పోలేదు, నాకు ఎట్లా తెలుసు. మీ సోదరుడు మాత్రమే వెళ్ళారా? తను చిరంజీవి గారితో ఉండేది.